నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. ఛానల్లోకి స్వాగతం. మేషరాశి వారి జాతకులు ఏప్రిల్ మాసం 22వ తేదీ మంగళవారం తిథి. ఈ రోజున మేషరాశి వారిని వీరు పట్టి పీడిస్తారు. ఖచ్చితంగా ఇదే జరగబోతోంది. జలగలాగా పట్టి పీడిస్తారు. మీతో ఇటువంటి కార్యాలు కూడా చేయిస్తారు. వారు ఎవరు, ఏం చేయబోతున్నారు, ఇటువంటి సంఘటనల్లో కూరుకుపోకుండా ఈ రాశివారు ఏం చేయాలి, ఈ రోజు కలిగే శుభ అశుభాలు ఏమిటి, అననుకూల ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసిన ప్రయత్నాలు ఏమిటి, దేవతా ఆరాధన, పాటించాల్సిన పరిహారాలు తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రము కూడా లేకుండా వీడియోలోకి మనము వచ్చేద్దాము. ఇక ఈ రాశి వారికి ఈ రోజు చాలా బాగా కలిసి రాబోతుందని చెప్పాలి. ఇక ప్రెజెంట్ మీరు ఏదైతే వ్యాపారం అనేది చేస్తున్నారో ఆ వ్యాపారంలో బాగా రాణించిపోతున్నారు. ధన లాభం కూడా కలుగుతుంది. అంతేకాదండి, వైవాహిక బంధం కూడా చాలా స్ట్రాంగ్ గా బలపడుతుంది. ఇక ఉద్యోగులు మంచి ఉద్యోగాలను సాధిస్తారు. మీ లైఫ్ అనేది సెటిల్ అయ్యే రంగాల్లో ఈ యొక్క రాశి వారు ఇక అడుగు పెట్టబోతున్నారు. ఈ అవకాశాలు వస్తాయి, సద్వినియోగపరుచుకోండి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి అంతా కూడాను శుభప్రదంగానే ఉండబోతుంది. చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఇక ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పులొస్తాయి. ఇక ఆర్థిక పరిస్థితి అనేది చాలా స్ట్రాంగ్ గా బలపడుతుంది. ఈ యొక్క రాశి వారు మీ యొక్క లక్ష్యాలు సాధించే సమయం కూడా మీకు మరింత ధైర్యాన్ని, బలాన్ని పొందే ఛాన్సెస్ కూడా ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారం చేస్తున్న వ్యక్తులు తరచుగా లాభాలు పొందుకుంటూనే ఉంటారు. ఆర్థిక ప్రయోజనాలు పొందుకుంటూనే ఉంటారు. విద్యార్థులు మంచి ఫలితాలు అందుకుంటారు. ఇక ఈ రాశి వారు అన్ని సౌకర్యాలను కూడా పొందుకుంటారు. విలాసవంతమైన వస్తువులను ఇక ఆనందిస్తారు. ఈ సమయం మీకు బాగా కలిసొస్తుంది. మీకు రాజయోగం, అదృష్టం ఈ రోజు నుండి మొదలు అవుతోంది. కొంతమందికి ప్రతికూలంగా అంటే అస్సలు కలిసి రాకపోవచ్చు. ఈ రాశివారు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కూడా ఈ యొక్క రాశి వారికి ఎన్నో రకాల మార్పులు వీరి జీవితంలో జరగబోతున్నాయి. అది కూడా చాలా ఆనందంగా ఉంటారండి. ఇక వృత్తి, వ్యాపారాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మీ పై అధికారుల నుంచి మెప్పును కూడా పొందుకుంటారు. ఇక మీరు ఎలాంటి ఆర్థిక సమస్యల్లో ఉన్నా కూడాను వాటిని అధిగమించే స్థితిలోకి వెళ్తారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కూడా చాలా మంచి సమయం అని చెప్పొచ్చు. దీంతో మీ ఆరోగ్యపరంగా మీరు పూర్తిగా ఫిట్ గా మారిపోతారు. గతంలో మీకున్న అనారోగ్య సమస్యలు ఇక నుంచి మెల్లగా తగ్గిపోవడాన్ని మీరు గమనిస్తారు. కుటుంబంలో కూడా ఆనందం నెలకొంటుంది. కుటుంబ సమస్యలతో మిమ్మల్ని మళ్లీ కలిపేలాగా కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. మీ కుటుంబంలోని సభ్యుల ప్రోత్సాహకంతో కొత్త విషయాలు అయితే నేర్చుకుంటారు. పాత మిత్రుల నుంచి కూడా మీరు సహాయం పొందుకుంటారు. ఇది మీకు ఒక బలాన్ని ఇస్తుంది. ఈ రాశివారు 2 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. మొదటిగా, ఎంత శ్రమిస్తున్నారో చూసేవారే చాలా తక్కువగా ఉంటారు. ఎవరి మెప్పు కోసం కష్టపడవద్దు. రెండవది, ఏ చిన్న విషయంలో అయినా సరే వెంటనే స్పందించే అలవాటు మీకు ఉండకూడదు. ఇక ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలో కీలకంగా ప్రవేశించబోతున్నారు. ఇక వీరిలోని ఒకరి పేరు రా అనే అక్షరంతో మొదలవుతుంది. ఈ వ్యక్తి మీరు ఒకటిగా పలుకుతూ మేమే మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్తాం అనేలా మాట్లాడతారు. కానీ అంతర్లీనంగా వారు మీ పురోగతికి అడ్డుపడుతున్నారు. ఇక మరొకరి పేరు కా అక్షరంతో మొదలవుతుంది. వీరు మీ కుటుంబానికి దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు వీరు మంచి సహాయకులుగా మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు వారికి మీకు మధ్యలో మీ మీద విద్వేషమైతే వారిలో రగిలిపోతోంది. ముఖ్యంగా మీ ఎదుగుదల ఇందుకు ప్రధాన మూలక కారణము. వీరి మనసులో అసూయ అనేది
బలంగా పనిచేస్తోంది. ఇక ఈ ఇద్దరూ కూడా ఇటీవల మిమ్మల్ని ఎమోషనల్ గా దెబ్బతీసే ప్రయత్నం చేశారు. చిన్న విషయాల్లో పెద్ద పెద్ద గొడవలు చేయడం, మీతో ఉండే ఇతర వ్యక్తులను మెల్లగా మీ నుంచి వేరు చేయడం, లేదా మీ విశ్వాసాన్ని తగ్గించేలా మాటలు మాట్లాడడము. వీరి వల్ల మీరు కొన్ని కీలక నిర్ణయాల్లో అయితే ముందడుగు వెయ్యకుండా ఆగిపోయారు. మీరు ఎదగకుండా పక్కదారి పట్టేలా వీరు ప్రవర్తించగలుగుతున్నారు. ఎవరు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, ఎవరు మిమ్మల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు అనే స్పష్టత మీకు వస్తుంది. ఇది భగవంతుని అనుగ్రహం. ఇక ఈ ఇద్దరు వ్యక్తుల బాగోతం బయటపడే సమయం వచ్చింది. వారు ఏ ప్లాన్లు వేసినా సరే మీరు వెంటనే పసిగట్టగలుగుతారు. ఈ రోజున ఇష్ట దైవాన్ని స్మరించుకోండి. శివారాధన మేలు చేస్తుంది. మరిన్ని శుభకరమైన ఫలితాలు తప్పక పొందుకుంటారు. ఫ్రెండ్స్, చూశారుగా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థాంక్యూ.